వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ అయితే గ్రామ స్థాయిలలో చాలా వరకు అంటే గతంలో నోటిఫికేషన్ వచ్చింది, కొంతమంది నామినేషన్ వేశారు, చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడం అనేది జరిగింది. ఆ విధంగా మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా, లేదు దానికన్నా ముందే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారా, దానిపైన ఒక క్లారిటీ మాత్రం రావడం అనేది జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఓటర్ లిస్ట్ కావచ్చు, తర్వాత జనాభా ప్రాతిపదికన నడుస్తుంది కాబట్టి అక్టోబర్ 30 వరకు మాత్రం ఎటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి అంటున్నారు. సో అక్టోబర్ తర్వాతనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ హైదరాబాద్ సహా పలు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే అక్టోబర్ తర్వాతనే. సో ఓటర్ జాబితా సమగ్ర సవరణ SIR సార్ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతా ప్రస్తుతం SIR పైనే దృష్టి సారించారు. ఎన్నికలు నిర్వహించాలంటే తాజా ఓటర్ జాబితా అవసరం. ప్రస్తుతం SIR ప్రక్రియ జరుగుతున్నందున ఓటర్ జాబితా సైతం అక్టోబర్ 1వ తేదీ వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి తిరుగుతూ బూత్ లెవెల్ ఆఫీసర్లు SIR కోసం ఎన్విరాన్మెంట్ ఫార్మ్స్ అందిస్తున్నారు. తర్వాత ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, నోటీసులు అందించడం కావచ్చు. చిట్ట చివరిగా అక్టోబర్ 1వ తేదీ ఓటర్ జాబితాను ప్రకటించనున్నారు. సో అక్టోబర్ 1వ తేదీ నాడు ఓటర్ జాబితా ప్రకటిస్తారు కాబట్టి అక్టోబర్ 30 వరకు మాత్రం ఎటువంటి అవకాశం మాత్రం ఉండే ఛాయిసెస్ మాత్రం లేదు. సో దీంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు హైదరాబాద్లో సైదరాబాద్, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు సహా ఇతర వాటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి మాట. సో క్షేత్రస్థాయిలో అధికారులు SIR పై బిజీ కావచ్చు. అండ్ రాజకీయ పార్టీలు సైతం దేశంలో వివిధ రాష్ట్రాల్లో SIR పై జరిగిన రాద్ధాంతం, ఓట్ల తొలగింపు నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు సార్ను చాలా సీరియస్గా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్ బూత్లో ఒక BLAను నియమిస్తున్నాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది పార్టీల గెలుపోటములలో కీలక పాత్ర పోషించనున్నది. అందుకే సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులను రాజకీయ పార్టీలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో పాటుగా రాజకీయ పార్టీలు సైతం సర్లో నిమగ్నమై స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీలు ఆసక్తి చూపలేకపోతున్నాయి. ఎందుకంటే సర్లో పశ్చిమ బెంగాల్లో 60 లక్షల ఓట్లు తీశారు, 80 లక్షల ఓట్లు తీశారు. సో ఆ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ తీసేశారు, అందుకని ఆ పార్టీ ఓడిపోయిందని రకరకాలుగా వినిపిస్తున్నాయి కదా. ఆ విధంగా ఇటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సార్ ఎంతవరకు ఏ ఓటర్లను తీసేస్తుంది, ఏ ఓటర్లను చేరుస్తుంది, కొత్త ఓటర్లు ఎంత, పాత ఓటర్లు ఎంత, ఎంత జనాభా ఉంది, ఎంత జనాభా ప్రతిపాదిక మీద కరెక్ట్ లెక్కలు వేస్తున్నారా లేదా అని పొలిటికల్ పార్టీలు కూడా ఇటు ఎలక్షన్స్ కన్నా దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. దీనిలో ఒక మన క్లారిటీ వస్తే డెఫినెట్ గా అప్పుడు ఎలక్షన్స్ కి వెళ్దామనే ఆలోచనలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి అక్టోబర్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.